ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ మొదటిది, మీరు పీఎం ఫసల్ బీమా యోజన అన్నారు, ఇన్పుట్ సబ్సిడీ అన్నారు, అట్లాగే నష్టం జరిగిన కాడ, పంటల నష్టం జరిగిన కాడ అధిక వర్షపాతం వల్ల ఎకరానికి 20,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఫసల్ బీమా యోజన ఏమైందో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. మీరు గతంలో ప్రకటించిన ఎకరానికి 20,000 ఖమ్మంలో అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులకు వాళ్ళకి ఇప్పటిదాకా ఇవ్వలేదు. అట్లాగే మీరు కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేదు ఈ సంవత్సరం. ఎక్కడ అధిక వర్షపాతం వచ్చింది, ఎక్కడ పంట నష్టం వచ్చింది, వాళ్ళకి ఏం చేయాలి, నేను కేబినెట్ మీటింగ్ అయింది. ఇంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూలు ఏముంటాయండి? రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి వండుతుంది. మీకు తెలుసు, ఆదిలాబాద్ లో, పూర్వ వరంగల్ జిల్లాలో, పూర్వ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున, నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి వండుతుంది 50 లక్షల ఎకరాల్లో. మరి 50 లక్షల ఎకరాల్లో పండే పంటకు సంబంధించి కేబినెట్ లో చర్చ ఉండదు. తేమ శాతంతో బాధపడుతున్న రైతుల గురించి చర్చ ఉండదు. ఎక్కడ అధిక వర్షపాతం జరిగింది, ఎక్కడ పంట